హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిఎల్ రమ విత్ ప్రే. ఈరోజు మనం లవ్ మీ లైక్ ఐ డూ డ్రామాలోని ఎపిసోడ్ 12ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఎపిసోడ్ స్టార్టింగ్లోనే హీరోయిన్ తన కొలీగ్స్ అందరూ ఒక చోటు ఉంటారనమాట. వాళ్ళ లీడర్ వచ్చి ఒక పోస్టర్ని చూపిస్తుంది. అందులో ఏముంటుందంటే యూకే టాప్ డిజైనర్ కంపెనీ టాయ్స్ కోసం మాస్టర్ క్లాస్ ప్రొవైడ్ చేస్తుందని అక్కడ ఉంటుంది. అది చూసి హీరోయిన్ ఇలా అంటుంది, ఈ కంపెనీ ప్రతి సంవత్సరం 6 బెస్ట్ డిజైనర్ మాస్టర్స్ని సెలెక్ట్ చేస్తుంది అంటుందన్నమాట. ఆ గాసిప్ గర్ల్ నుండి ఇలా ఉంటుంది, మన కంపెనీ నుంచి ఒక సీట్ మాత్రమే ఉంది అని అంటే అప్పుడు వాళ్ళ లీడర్ ఇలా ఉంటుంది, మన కంపెనీ నుండి ఒక బెస్ట్ డిజైనర్ని అక్కడికి పంపించడం జరుగుతుంది. సో కంపెనీ తరపున ఎవరు పోతారో మీరే డిసైడ్ అవ్వండి అని చెప్పేసి వెళ్తుంది. తర్వాత అక్కడ కట్ చేసి అందరూ వాళ్ళ వాళ్ళ సీట్లలో కూర్చొని ఉంటారనమాట. ఈ గాసిప్ బాయ్ ఉంటాడు కదా, తను ఉండి ఎందుకు వీళ్ళు ఏజ్ లిమిట్ పెట్టారు 30 ఉంటే ఎందుకు వెళ్ళకూడదు అన్నట్టు మాట్లాడుతుంటే ఆ గాసిప్ గర్ల్ ఉండి నేను దీనికి కరెక్ట్గా సెట్ అవుతాను అని ఉంటుంది. మన హీరో నుండి లేదు అందరికంటే నేనే బెస్ట్ డిజైనర్ కాబట్టి నేనే పాల్గొనడానికి వీలవుతుంది అంటుంది. తర్వాత అక్కడికి లీడర్ వచ్చి మీలో మీరు కొట్టుకోవడం కాదు, ఒక డిసైడ్ అవ్వండి, ఇంకా 3 days మాత్రమే ఉంది, ఎవరు వెళ్తారా అని నిర్ణయించుకోవడానికి అని చెప్తారనమాట. అట్లా అదంతా చెప్పేసి వెళ్ళిపోతారు. తర్వాత ఇక్కడ మనకి హీరోని అసిస్టెంట్ని చూపిస్తున్నారు. మన హీరోని హీరోయిన్ని లవ్ చేస్తా అంటే లేదని చెప్పేసి వెళ్ళిపోతుంది కదా, అందుకోసం బాధపడుతూ ఉంటే అసిస్టెంట్ నుండి పర్లేదు బాధపడకండి, నా దగ్గర ఇంకొక డేటా కూడా ఉంది, దాంట్లో చూసి మనం ట్రై చేద్దామంటే మన హీరో ఉండి ఫస్ట్ నువ్వు లగేజ్ సర్దుకో, నిన్న ఆఫ్రికా బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నా అంటే బాస్ అలా అంతా చేయకండి అని మొహం అంతా ఏడుపులాగా పెట్టి మాట్లాడతాడు అసిస్టెంట్ కవరింగ్ చేస్తూ ఉంటాడు. అది కాదు ఇది కానీ హీరో అండి నీ వల్ల నీ పిచ్చి ఐడియాస్ వల్ల తను నన్ను రిజెక్ట్ చేసింది, అలాగే నేను పిచ్చివాడిని అనుకుంటానని చెప్పేసి అట్లా మాట్లాడుతుంటే ఈ అసిస్టెంట్ నుండి లేదు బాస్, తను మిమ్మల్ని డేట్లో చూసినప్పటి నుంచి తనకి జెలస్ పెరిగింది, కానీ మన ముందు నార్మల్గా ఉండాలని బిహేవ్ చేస్తూ ఉంది, అలా అంతకు మించి ఏం లేదని ఈ అసిస్టెంట్ చెప్తాడు. హీరో అండి ఓ నిజంగానే తనకి జెలస్ వచ్చిందంటే నేను నిజంగా నమ్మండి బాస్, నన్ను నమ్మకపోయినా నా బిగ్ డేటా అని నమ్మనంటే నువ్వు నీ చెత్తలో బిగ్ డేట్ ఇంకోసారి బిగ్ డేటా అన్నా అంటే నీ మూతి కొట్టేస్తాను అన్నట్టు మాట్లాడుతూ పిల్లోస్ అంతా విసిరేస్తూ ఆడుతూ ఉంటాడు. ఈ అసిస్టెంట్ కొంచెం కవర్ చేద్దామా అని టియాను ఫీల్డ్ వర్క్ పోయిందంటే నిజంగానంటే అవును నిజంగానే వెళ్ళిందంటే అయితే తన షెడ్యూల్ మొత్తం నాకు ఇప్పుడే కావాలంటే సరే బస్ అని చెప్తారు. తర్వాత ఇక్కడ మన టియాని చూపిస్తున్నారు. తను ఫొటోస్ తీసుకోవడం కోసం వచ్చింది, అంటే మాస్టర్ క్లాస్కి వెళ్ళాలి కదా, దానికి కొంచెం ప్రిపేర్ అవ్వడం కోసం వచ్చిందేమో. ఫొటోస్ అన్ని తీసుకుంటూ ఉంటుంది. అక్కడికి మన హీరో వచ్చి చూస్తాడనమాట. కానీ మన హీరోయిన్కి తెలియదు హీరో అక్కడికి వచ్చాడని. తన అన్ని ఫొటోస్ తీసుకుంటూ ఉంటుంది. అక్కడ ఒక పీచ్ మీటే బండి ఉంటుంది కదా, తన వెనకాల ఒక ఫోటో ఉంటుంది, అది తీసుకెళ్తుంది అనమాట. కానీ మన హీరో ఏమో ఆ పీచ్ మీటేని అనుకుని ఆ పీచ్ మీటని కొనుక్కొని పోయి హీరో కెమెరా ముందర పెడతాడనమాట. హీరోయిన్ కూడా చూస్తుంది. హీరోయిన్ చూసి మీరు ఇక్కడ ఎందుకు వచ్చారు, ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే మన మధ్య కనెక్షన్ ఉంది కదా, అందుకే నువ్వు ఎక్కడైనా నాకు తెలిసిపోతుందని అంటే హీరోయిన్ నేను నా ఫ్యామిలీ ఫ్యూచర్ కోసం డబ్బులు సంపాదించడం కోసం వచ్చాను, కానీ అంతేకాని మీతో కబుర్లు ఆడడానికి అంతా రాలేదన్నట్టు హీరోయిన్ మాట్లాడుతూ ఉంటుంది. అలాగే హీరోయిన్ నుండి ట్యాంక్తో గడపండి, మీరు నా దగ్గరకు వచ్చారు, తనతోనే ఐడియాస్ అన్ని తీసుకుంటూ ఉండండి అంటే పర్లేదు నేను తనతో ఎప్పుడో ఒకసారి మాట్లాడుతుంటా, కానీ నేను నీతో టైం స్పెండ్ చేయాలనుకోని ఇక్కడికి వచ్చానంటే మనకి ఇక్కడ అసిస్టెంట్ తుమ్ముతూ ఉంటాడు, పాపం బాస్ తలుచుకుంటున్నాడు కదా అని. హీరో అండి ఇదిగో ఈ పీచ్ మిఠాయి తీసుకో చాలా బాగుంటుంది, నువ్వు ఈ ఫోటో తీసుకోవడం నేను చూసానంటే నేనేం దీన్ని ఫోటో తీయలేదు, దీని వెనకాల ఉండే బొమ్మని ఫోటో తీసాను అంతే అంటే హో నేను మళ్ళీ తప్పుగా అనుకున్నాను అంటాడనమాట హీరో ఫీల్ అవుతూ. సరే హీరోయిన్ నుండి కొన్నావు కదా ఎందుకు వేస్ట్ చేయడం అని తీసుకొని తింటుంది. టేస్ట్లు అంతే బాగుందని చెప్తుంది. హీరో ఉండి అయితే ఇది నాకు క్షమాపణ అనుక అంటే ఏంటి మిమ్మల్ని క్షమించడానికి ఇది ఒకటి సరిపోతుందా, ఇది తింటే మాత్రం క్షమించేస్తాను అనుకుంటున్నారా అన్నట్టు హీరోయిన్ అంటుంది. తర్వాత హీరోయిన్ వెళ్ళిపోతుంటే హీరో కూడా తన వెనకాల వెళ్తూ కుళ్ళు జోక్స్ అన్ని వేస్తుంటాడు, మీరు మీ కుళ్ళు జోక్స్ ఆపండి అంటే తర్వాత ఒక డగ్ బొమ్మ చూపించి దాంతో ఆడిస్తూ నవ్వుతాడనమాట హీరోయిన్ కూడా స్మైల్ ఇస్తూ ఉంటుంది. హీరో ఉండి ఇలా అంటాడు, ఆటియా నేను అలా చేసిండకూడదు, అలా చేయడం నా తప్పే, కానీ నేను నిజంగానే నేను లవ్ చేస్తున్నా, ప్లీజ్ అర్థం చేసుకొని నన్ను నమ్ము అని హీరో అంటాడు. హీరో నుండి నేను పని మీద వచ్చాను ఇలాంటివన్నీ మాట్లాడుకోవడానికి టైం లేదా అంటే సరే ఇంకెప్పుడైనా ఎక్కడైనా మాట్లాడుకుందాం, ఇప్పుడు ఏదైనా తినడానికి వెళ్దామా అని అడిగితే హీరో నుండి సరే అని వెళ్తుంది. తర్వాత మనకి రోజుని అలాగే డాక్టర్ని చూపిస్తున్నారనమాట. రోజు దోమలన్నీ గుట్టితూ ఉంటే దానిని కొట్టుకుంటుంటుంది. ఈ డాక్టర్ వచ్చి అక్కడికి నేను ఇటు దారిలో వెళ్తుంటే మీరు కనిపించారు, మీకు కావాల్సిన వస్తువులు నాతో ఉన్నాయి కావాలంటే తీసుకుని అని చెప్పి అక్కడ అన్నీ పెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అనమాట. అంటే తను ఫుడ్ డ్రింక్స్ అన్నీ అక్కడ పెట్టేసి అలాగే దోమలు కుట్టాయి కదా దానికి క్రీమ్స్ అన్నీ పేరు చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. టీయా నుండి నువ్వు తెచ్చిందంతా నేను తింటాను అనుకున్నావు అంటే కూడా పట్టించుకొని వెళ్ళిపోతాయి. తర్వాత డాక్టర్ వెళ్ళిపోయాక ఈరోజు ఏమో అవన్నీ చూస్తూ సరే తెచ్చాడు కదా డబ్బులంతా వేస్ట్ చేయడం ఎందుకు, ఫ్రీగా వచ్చిన ఫుడ్ వదిలేయడం ఎందుకని ఆ ఫుడ్ మొత్తం తింటూ ఉంటుంది అనమాట. ఈ డాక్టర్ ఏమో వెళ్ళిపోకుండా అక్కడ చెట్టు కాడకు నించొని చూస్తూ ఉంటాడు. అలాగే దీనికి డార్క్ సర్కిల్స్ వచ్చినాయి, మొహం అంతా ముద్దలు పడిపోయి అని చెప్తూ తనకి మెసేజ్ చేస్తాడు అనమాట. అంటే కొన్ని టిప్స్ అన్నీ పంపిస్తాను, ఎంతైనా డాక్టర్ బుద్ధి పోయినిచ్చుకోవడమే లేదా వీడు.
ఇక్కడికి మన జాజాని వెన్షియాని చూపిస్తున్నారు. ఇప్పటికి జాజా అండి వెన్షియన్ పెండింగ్ వేసి అంటే పక్కకి లక్ వచ్చేస్తాడనమాట. ఏం చేస్తున్నావు, పక్కకి ఎందుకు లక్ వస్తున్నావు అంటే నేను నీకోసం 1 అవర్ మాత్రమే కేటాయిస్తాను చెప్పాను. ఇప్పుడు 1 అవర్ పూర్తి అయిపోయిందంటే హో అవునా సరే నాకు చాలా ఆకలి వేస్తుంది, లియాన్ కూడా పిలువు తను కూడా వస్తాడేమో చూద్దామంటే నువ్వు పిలిచినా ఎలాగో రాడు, ఎందుకంటే తనకి వర్క్ చాలా ఉంటుంది. ఒకసారి పిలిస్తే కదా తెలుస్తుంది తను నీకు చాలా ఇంపార్టెంట్ ఇస్తాడు, ఒకసారి పిలువు అంటే వీడు కూడా ఫోన్ చేసి పిలుస్తాడనమాట. తర్వాత అక్కడ కట్ చేసి మనకి హోటల్లో చూపిస్తున్నారు. జావుని లియోన్ చూపిస్తున్నారు. జావు అంటే ఏంటి వీడు నేను చెప్పగానే ఒప్పేసుకున్నాడు అనుకుంటూ ఉంటే ఇక్కడ వెన్షియానేమో ప్రతిసారి దీనేంట్రా అని అనుకుంటుంటుంది అనమాట మన టియాన్ని చూసి. జాజా ఉండి టియాన్ వస్తుందని నువ్వు ఎందుకు చెప్పలేదంటే నువ్వు కూడా నాకు చెప్పలేదు కదా వెన్షియన్ వస్తుందని. తర్వాత ఫుడ్ ఆర్డర్ చేసుకొని తింటూ ఉంటే ఈ వెన్షియన్ ఆడ ఉండదు కదా, మన టియాన్ వచ్చి మష్రూమ్ని వంకాయని ఆర్డర్ పెట్టుకొని ఉంటుంది. ఎవరి టేస్ట్ వాళ్ళకు ఉంటుంది. అయినా నీ టేస్ట్ ఏంటి ఇలా ఉందంటే ప్రతిదీ రిచ్గా ఉండాల్సిన అవసరం లేదు, చిన్నవి కూడా చాలా బాగుంటాయి టేస్ట్ చేయని ఒకలాగా గాలి బీకేసేలాగా మాట్లాడుతుంది టియాన్. అలాగే మన టియాన్ని అవమానించేలాగా మాట్లాడుతుంది మా అంట. ఎట్లా అంటే రిచ్గా ఉండేవాళ్ళు అన్నిట్లో పర్ఫెక్ట్గా ఉండాలనుకుంటారు, అన్నీ మంచి డిషెస్ తినాలనుకుంటారు, కానీ మీలాంటి వాళ్ళు కూడా అలాగే చేయాలనుకుంటారు. అంటే హీరో నుండి ప్రతిదీ మీలాగే చేయాలని రూల్ లేదు కదా, మాకు కొన్ని ఇష్టాలు ఉంటే మేము అలాగే చేస్తామంటే హీరో కొంచెం నవ్వుకొని తర్వాత టియాన్ ప్లేట్లో ఉన్నది తీసుకొని తింటాడనమాట. అందరూ అలాగే చూస్తుంటారు. హీరో అది తిని చాలా టేస్ట్ బాగుంది, ఫ్రెష్గా కూడా ఉంది, మీరు కూడా ట్రై చేయండి అని హీరో ఇంకా కొంచెం సపోర్ట్గా మాట్లాడతారు. ఇంకా పాపం వెన్షియన్ చిన్నగా బుచ్చుకుంటుంది అనమాట మూతి అంతా. తర్వాత ఈ జాజా ఉండి తన ప్లేట్లో కొన్ని డిషెస్ వేసి వెజిటేబుల్స్ ప్రతి ఒక్కరిది ఒకే టేస్ట్ ఉండాలని లేదు కదా, డిషెస్లో ఎవరి టేస్ట్ వాళ్ళకు ఉంటుందని పాపం వెన్షియన్ని కొంచెం కంఫర్ట్ చేయడానికి మాట్లాడతాడు. తర్వాత జాజా ఉండి నీ బర్త్డే వస్తుంది కదా వెన్షియన్, నీకు ఈసారి ఏ గిఫ్ట్ కావాలని అడిగితే ఈ వెన్షియన్ జాజాని పట్టించుకోకుండా లియో నువ్వు ప్రతి సంవత్సరం అబ్రాడ్ నుంచి నాకు గిఫ్ట్ పంపించేవాడు కదా, ఈ సంవత్సరం ఇప్పుడు నువ్వు నాతోనే ఉన్నావు కాబట్టి నువ్వే స్వయంగా గిఫ్ట్ ఇవ్వాలంటే సరే ఇస్తానని హీరో కూడా ఒప్పుకుంటాడు. తర్వాత హీరోయిన్ని దింపడానికి వస్తాడనమాట. వాళ్ళు మాట్లాడుకుంటుంటారు. హీరోయిన్ చాలా థ్యాంక్స్ మీరు నా తరపున మాట్లాడినంది అంటే హీరో ఉండి పర్లేదు నేను ఎప్పుడు నీతోనే ఉంటానని చెప్పాలని అన్నాను, అలాగే డిఫరెంట్ కాంబినేషన్ డిఫరెంట్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు కూడా కలిసి ఉండగలరని చెప్పాలనుకున్నాను అంటారు. టియాన్ వెళ్ళిపోతూ ఉంటే మన హీరో లాక్కొని నేను అడిగిన దానికి నువ్వు ఇంకా సమాధానం చెప్పనే లేదని హీరోయిన్ అడుగుతాడనమాట. హీరోయిన్ నుండి నాకు మీ మీద నమ్మకం ఉంది, కానీ మన ఇద్దరి మధ్య ఉండే డిఫరెన్స్ వేరు, నేను ఆలోచించేది వేరు నువ్వు ఆలోచించేది వేరు, మన మధ్య డిఫరెంట్గా చాలా ఉన్నాయి, మన ఇద్దరం కలిసి ఉండలేం ఎక్కువ రోజులు అని హీరోయిన్ అంటుంది. హీరో ఉండి నువ్వే చెప్పావు కదా మన ఇద్దరి మధ్య బాజికల్ కనెక్షన్ ఒకటి ఉందని, మన ఇద్దరం ఒకరికొకరికి చాలా దగ్గరగా ఉన్నాం, మైండ్ సెట్ కలవకపోతే మన ఇద్దరి మీద ఒకరికొకరికి ఇష్టం ఉంది కదా అంటే హీరో నుండి కొంచెం సిగ్గుపడుతుంది అనమాట. హీరోయిన్ నుండి ఇలా అంటుంది మిమ్మల్ని కలవక ముందు నేను చాలా లొడ అని వాగుడికాయలాగా వాగేదాన్ని, కానీ ఇప్పుడు మీతో మాట్లాడంటే చాలా ఏదో తడబాటుగా నర్వస్గా ఫీల్ అవుతాను, ఎందుకని అర్థం కావడం లేదని హీరోయిన్ అంటుంది. అలాగే నాకు కొంచెం టైం కావాలి ఆలోచించుకోవడానికంటే హీరో అండి సరే టైం తీసుకో పర్లేదు, మన ఇద్దరి మధ్య టైం పీరియడ్ మొదలైంది ఒకరినొకరు అర్థం చేసుకోవడానికంటే హీరోయిన్ సిగ్గుపడుతూ ఉంటుంది. హీరోయిన్ వెళ్ళిపోతూ ఉంటే ఆ టియాన్ ఆగు, రేపటి నుంచి నేను కొత్త పద్ధతిలో కలుస్తాను, ప్రతి ఒక్కటి నీకు నచ్చుతుంది, నీకు నచ్చేలాగే బిహేవ్ చేస్తానంటే హీరోయిన్ ముసిముసిగా నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది. కానీ మన హీరో మాత్రం వాగుతానే అంటే నువ్వు మాట ఇచ్చా వెన్షియానికి గిఫ్ట్ కొనడానికి నువ్వు నాతో వస్తానన్నా మర్చిపోకు అంటే అలాగే నేను పిక్ చేసుకోవడానికి వస్తానని అరుసని ఉంటాడనమాట. తర్వాత హీరోయిన్ రూమ్కి వచ్చి కిటికీని ముద్దాం అనుకుంటుంది, కానీ హీరో కిందే ఉంటాడు. హీరో ఉండి హీరోయిన్ని చూసేస్తాడనమాట. వెనక్కి వచ్చేస్తుంది హీరోయిన్, అది హీరో గమనించి ఫోన్లో మెసేజ్ చేస్తాడు. మెసేజ్ ఎలా అంటే ఇలా ప్రతిసారి కిటికీ దగ్గర ఉండి చూడని అవసరం లేదు, తొందరగా పడుకో హెల్త్ పాడైపోతుందని మెసేజ్ చేస్తాడు కేరింగ్ బాయ్ ఫ్రెండ్ లాగా. హీరోయిన్ ఉండి అసలు అనుకోలేదు తిని ఇంత క్యూట్గా ఇంత కేరింగ్గా బిహేవ్ చేస్తాడు అనుకుంటారు. తర్వాత మార్నింగ్ అయిపోతుంది. హీరోని అలాగే మన అసిస్టెంట్ని చూపిస్తున్నా, మళ్ళీ అసిస్టెంట్ మళ్ళీ పనికిరాని మాటలన్నీ మాట్లాడుతూ ఉంటాడు. ఏంటంటే ప్రేమలో స్థాయి అంత అవసరం లేదు అది ఇదని మాట్లాడుతూ ఉంటాడు. కానీ అలాగే మీరు కొంచెం తగ్గించుకోవాలి, చాలా నవల్స్ చదివారు కదా అందులో మొండి బాసులు ఉంటారు, కానీ తన హీరోయిన్ కోసం మాత్రం కూల్ అయిపోతారు సర్దుకుపోతారు కదా, అలా మీరు కూడా ఉండాలంటే హో అవునా సరే అని చెప్పేసి వెళ్ళిపోతాడనమాట. హీరో ఏమో కార్లో కూర్చొని తన అద్దంలో చూసుకొని నేను టియాన్తో చాలా సాఫ్ట్గా బిహేవ్ చేయాలి, రూడ్గా బిహేవ్ చేయకూడదు అనుకుంటుంటాడు. అప్పుడు హీరోయిన్ వస్తుంది అనమాట. డోర్ కొడితే అక్కడే వెయిట్ చేయి నేను వచ్చి నీకు డోర్ తెరిస్తానని బయటకు వచ్చి డోర్ తెరిచి తనని వాళ్ళకి ఎక్కించుకొని ఒక షాపింగ్ మాల్కి తీసుకొని వెళ్ళిపోతాడనమాట. అక్కడ షాపింగ్ మాల్లో మాత్రం అన్ని ఓల్డ్ డిజైన్స్ అన్ని చూస్తూ ఉంటాడు. ఇవి ప్రతి అమ్మాయికి నచ్చుతాయని మళ్ళీ పెద్ద గొప్పగా చెప్తుంటే హీరోయిన్ ఇవి ఎవరికైనా నచ్చుతాయో ముసలోళ్ళకి కూడా నచ్చవు అన్నట్టు చూస్తూ ఉంటుంది. ఇలా అంటుంది బాస్ మీరు ఒక అమ్మాయికి ఏది నచ్చుతుందో అదే వాళ్ళు, కానీ మీకు నచ్చింది మాత్రం గిఫ్ట్ ఇవ్వకూడదంటే అవునా అయితే ఇది నచ్చదా అని హీరోయిన్ అడిగితే లేదు బాస్ అన్నట్టు తలుపుతుంది. తర్వాత హీరోయిన్ న్యూ మోడల్స్ని చూసి ఇవి తనకి చాలా అందంగా ఉంటాయి, తను ఐస్ క్యూన్ కదా, తనకు ఇలాంటి బీర్ దొరుకుతుంది కదా సో దానికి బాగా సూట్ అవుతుంది అంటే ఇదంతా ఏం బాగాలేదు, అసలు ఇది ఎలా బాగుంటుంది, అసలు రేట్ కూడా సరిగ్గా లేదన్నట్టు అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అరే ఇవన్నీ నీకే తెలిసినప్పుడు నన్ను ఎందుకు అయ్యే షాపింగ్కి తీసుకొచ్చా అని హీరోయిన్ ఫీల్ అయిపోతుంది.
అలాగే ఒక జేడ్ బ్యాంగిల్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి చూపిస్తాడంటే ఇది బాగుందంటే ఇది చాలా గ్రీన్గా ఉందంటే పర్లేదు ఇది చాలా బాగుంటుంది కాస్ట్లీ కూడా అని మాట్లాడతాను. ఇది ఎప్పుడు డబ్బులు తప్ప ఏమి చూడ్డానికి హీరోయిన్ ఫీల్ అయిపోతుంది. అదే షాపింగ్ మాల్లో మన జావ్ కూడా ఉంటాడనమాట. వెన్షన్ కోసం గిఫ్ట్ కొంటూ ఉంటారనమాట. అది మోడల్స్ అలాగే ఎక్కడ దొరకదనమాట, కొత్తగా ఉంటుంది అనమాట. అది చూపిస్తే ఇది ప్యాక్ చేయను అంటే ఓహో మీ గర్ల్ ఫ్రెండ్ కోసం అంటే గర్ల్ ఫ్రెండా అయ్యో అన్నట్టు నవ్వుతూ ఉంటాడు. అలాగే కొంచెం హ్యాపీగా కూడా ఫీల్ అవుతాడు, అయ్యో తినేనే గర్ల్ ఫ్రెండ్ అని ఒప్పుకుంటాను అబ్బా అని. మన హీరోయిన్ ఇంకొక చోటుపోయి ఇంకొక కొన్ని వస్తువులు చూస్తా అంటే హీరోయిన్ అండి బాస్ మీ టేస్ట్ మరి ఇంత చెండాలంగా ఇంత వరస్ట్గా ఉంది అన్నట్టు మాట్లాడుతుంటుంది. అక్కడే జావా అని ఆ లేడీ పొగుడుతూ ఉంటుంది అనమాట. సేల్స్ గర్ల్ మీ ఛాన్స్ చాలా బాగుంది, మీరు కూడా చాలా మంచిగా సెలెక్ట్ చేసుకున్నారు, డిజైన్ కూడా చేపిస్తున్నారు చేయను అని చెప్తుందని. ఆ మాటలన్నీ మన హీరో చెవులో పడతాయి, ఇంకా గమ్మున ఉంటాడా. హీరోయిన్ చూస్తారు అంటే హీరోయిన్ వెళ్ళి మాట్లాడదాం అనుకుంటే నోరు మూసిపెట్టి పక్కకి తీసుకొచ్చేసమాట. వాళ్ళు వెళ్ళిపోయాక అంటే మన జావా వెళ్ళిపోయాక ఈ హీరో ఉన్నాడు చూడు మెంటలోడు అసలుకి నిజంగా అటుకెళ్ళి తను ఒక డిజైన్ చేయించింటారు కదా అదే లాంటిది ఇంకొక పీస్ డిజైన్ చేపిస్తాడనమాట. కానీ అదంతా మనకు చూపారు. తర్వాత వెన్షన్ బర్త్డే రోజు వచ్చేస్తుంది అనమాట. బర్త్డే రోజు ముగ్గురు బీచ్లో కూర్చొని జ్యూసులు తాగుతూ డ్రింక్స్ చేస్తూ బాగా ఎంజాయ్ చేస్తూ వాళ్ళంతా హ్యాపీగా ఉంటారు. మన జావా ఏమో హ్యాపీ బర్త్డే ప్రిన్సెస్ అంటే థ్యాంక్ యూ అంటుంది. మన జావా ఎప్పుడు వెన్షన్ ఒక ప్రిన్సెస్ లాగే ట్రీట్ చేస్తాడనమాట. సరే ఇంకా నాకు గిఫ్ట్స్ ఇచ్చేయండి అంటాడనమాట. ఫస్ట్ మన జావే గిఫ్ట్ ఇస్తాడనమాట. ఆ గిఫ్ట్ ఇచ్చేది ఇది నేను నీకోసమే డిజైన్ చేయించాను, స్పెషల్గా డిజైన్ చేయించాను, నీలాంటి అందమైన యూనిక్ అంటే అలాగే క్యూట్ లైట్గా మంచిగా ఉండే నీకోసమే చేపించి అంటే ఈ వెన్షన్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. తర్వాత ఇప్పుడు ఇది నా వంతు అని మన హీరో తీస్తాడనమాట. జావా అలాగే చూస్తూ ఉంటాడు, ఎందుకంటే సేమ్ బాక్స్ కదా ఈ వెన్షన్ ఉండి, కానీ లియో బాక్స్ కానీ సేమ్ అలాగే ఉందంటే ఓపెన్ చేసి చూడంటే ఓపెన్ చేసి చూస్తే గిఫ్ట్ కూడా సేమ్ అలాగే ఉంటుందన్నమాట. జావా ఉంటే అసలు ఇది ఎలా సాధ్యం అంటే జావా ఇది నీకు స్పెషల్ ఎందుకంటే దీనికి ఒక జోడి కూడా దొరికిందని అంటాడు. మన జావాకి అయితే మండిపోతాడు, అసలు నేను ఏ ఉద్దేశంతో చేయించాను, వీడు ఏ ఉద్దేశంతో వచ్చాడు, ఏంటి అసలు వీడు ప్రతి దాంట్లో పెంట చేస్తున్నాడు అన్నట్టు ఫీల్ అయిపోతూ ఉంటాడు. ఎక్స్ప్రెషన్స్ చూడడం వల్ల ఈ లియో అండి ఇలా చెప్తాడు, ఈ బ్రేస్లెట్లో 3 స్టోన్స్ ఉన్నాయి, ఈ 3 మన ముగ్గురిని రిప్రజెంట్ చేస్తాయి, ఒకటి వెన్షన్ జావా లియో అన్నట్టు. అలాగే మనది గోల్డెన్ ట్రయాంగిల్ స్టోరీ కదా అన్నట్టు చెప్తూ ఉంటాడు అనమాట. ఇది అసలు ఎలా సాధ్యం, ఇది ఎలా నువ్వు చేసావంటే ఏం లేదు నేను జస్ట్ బ్రెయిన్ యూస్ చేశానని చెప్తారు. ఇప్పుడు మనకి ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారన్నమాట, అంటే షాపింగ్ మాల్లో ఏం జరిగింది అని. ఈ లియో అక్కడికి వెళ్ళి తను నా బ్రదరు నా కజిన్ బర్త్డే రాబోతుంది, సర్ప్రైజ్ కోసం గిఫ్ట్ సేమ్ అలాంటిదే కావాలని చెప్పి అలాంటిది చేయించుకుంటాడు. నిజంగా తింగరోడే. మన జాజా ఏమో ఫీల్ అయిపోతాయి, ఈ వెర్రోడు ఇంక ఇప్పటికీ వెరీ చేస్ట్లే చేస్తున్నాడు, వీడు ఎప్పటికీ మారడా అన్నట్టు మనసులో అనుకుంటూ ఉంటాడనమాట. తర్వాత వెన్షన్ బర్త్డే కేక్ని బ్లో చేస్తూ విష్ కోరుకుంటుంది అనమాట. మన హీరో అండి నువ్వు ఏ కోరిక కోరుకున్నా అది నెరవేరుస్తాను నాతో చెప్పు అంటే, లియో నిజంగా నువ్వు నెరవేరుస్తావంటే ఖచ్చితంగా నేను ట్రై చేస్తానంటే, నా కోరిక ఏంటంటే నేను నీ గర్ల్ ఫ్రెండ్గా ఉండాలనుకుంటున్నానని చెప్తుంది అనమాట. అది విని అలాగే చూస్తుంటే లేదు నేను జస్ట్ జోక్ చేస్తానని చెప్తుంది. అంటే మన లియో చిన్నప్పటి నుంచి వెన్షియాన్ని ఒక సిస్టర్గానే భావిస్తున్నాడు కానీ అలాంటి ఉద్దేశంతో చూడలేదనమాట. సో అందుకోసమే తను ఎప్పుడు చిన్న సిస్టర్ లాగే బిహేవ్ చేస్తూ ఉంటుంది కాబట్టి అలాగే ట్రీట్ చేస్తుంటాడు. ఇంకా మన వెన్షియాన్ పాపం ఫీల్ అయిపోతుంది, మనం జ్యూస్ తాగదామని చెప్పి డ్రింక్ చేస్తానంటే జాజా ఉండి ఫస్ట్ నువ్వు ఫుడ్ తిని ఏదైనా కంగారు పడుతూ ఉంటాడు అనమాట. మొత్తం ఆల్కహాలే తింటే తాగితే హెల్త్ పాడైపోతుంది కదా పాపం జాజా ఈ బాధ ఇదేమో పట్టించుకోదు, నిజంగా తింగర్ది పిల్ల. మన లియో అండి వెన్షన్ అవసరానికి మించి తాగకంటే మన జాజాకు మండిపోతాయి, అంతా నీ వల్లే కదరా అని చెప్పి నేను నీతో పాటే ఉన్నాను కదా మన ఇద్దరం కలిసి తాగదామంటే వెన్షన్ నుండి నన్ను అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అని చెప్తుంది అనమాట. మన జాజా ఏమైతే అలాగే చూస్తూ నేను ఎప్పటి నుంచో నిన్ను అర్థం చేసుకుంటున్నాను, నువ్వే నా లవ్ని మాత్రం అర్థం చేసుకోలేకపోతున్నట్టు ఫేస్ మొత్తం అలా తెలిసిపోతుంది అనమాట. చూడండి ఆ ఎక్స్ప్రెషన్స్, పాపం బాధ కూడా తన్నుకొస్తుంది బిడ్డకి. మన లియోకి ఆఫీస్లో వర్క్ ఉండడం వల్ల వెన్షన్కి వచ్చి నువ్వు ఎక్కువ తాగుతావు పర్లేదా అంటే, నేను ఈరోజు జస్ట్ కేవలం తాగాలనుకుంటా నాకేం పర్లేదు నేను చూసుకోవడానికి జాజా ఉన్నాడు కదా అంటే, హీరో అండి జాజా మీద చేసి జాజా వెన్షన్ని బాగా చూసుకో, అలాగే నువ్వు కూడా చూసుకుంటే నేనేం చిన్నపిల్లని కాదు ఫస్ట్ చేది అన్నట్టు చేదోసేస్తారు. పాపం హీరో ఫీల్ అయిపోతూ ఉంటాడు. ఇంకా మన హీరోయిన్ని చూపిస్తున్నా, హీరోయిన్ తన వర్క్ తను చేసుకుంటూ ఉంటుంది అనమాట. అప్పుడే హీరో వచ్చి ఏంటి లైట్ వెలుగుతుందని చూస్తే అక్కడ మన వెన్షన్ ఉంటుంది. తినని మాట్లాడిద్దామని వెళ్తుంటే లేదు తిన్ను వర్క్ చేసుకునేటప్పుడు డిస్టర్బ్ చేస్తే తనకి నచ్చదు అని తను అనుకుంటాడు. మన లియో వెళ్ళిపోతాడు అనమాట అక్కడ నుంచి, హీరోయిన్ని డిస్టర్బ్ చేయకుండా తన వర్క్ తను చేసుకొని. తర్వాత హీరోయిన్కి ఒక మెసేజ్ వస్తుంది, ఏంటని చూస్తే మన హీరోనే మెసేజ్, మై డియర్ ఆర్టియా నువ్వు చాలా వర్క్ చేస్తున్నావు, వర్క్ చేయడం ముఖ్యమే కానీ
ఫుడ్ కూడా తినాలి, టేబుల్ పైన ఫుడ్ సిద్ధంగా ఉంది, వచ్చి తినని మెసేజ్ ఉంటుంది. అది చూసి మన హీరోయిన్ చిన్నగా స్మైల్ ఇస్తుంది అనమాట, కేరింగ్ చేస్తున్నట్టు కదా అందుకోసం. మన హీరోయిన్ బయటకు వచ్చి చూస్తే అక్కడ డిన్నర్ ఉంటుంది అనమాట. అది చూసి హీరోకి మెసేజ్ చేసి ఉంటుంది. ఏం చేసి ఉంటుందంటే హీరోకి మెసేజ్ వచ్చి ఉంటుంది. అది చూసి హీరోయిన్ అవుతుంటారు. అది ఏంటంటే ఫుడ్ ఇచ్చినందుకు థ్యాంక్స్, అలాగే నేను వర్క్లో ఉన్నప్పుడు ఫుడ్ గురించి ఏ దాని గురించి ఆలోచించాను కానీ మీరు నా గురించి ఆలోచిస్తున్నారు, చాలా థ్యాంక్స్ అని తను మెసేజ్ చేసిండు. అది చూసి మన హీరో నవ్వుకుంటాడు. హీరో మళ్ళీ ఇలా రిప్లై పంపిస్తా, అది నాకు తెలుసు కదా, అందుకే నీ లవ్లీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా, నిన్ను ఎప్పుడు టేక్ కేర్ చేయడానికి అని చెప్పి మెసేజ్ పంపిస్తాడు అనమాట. అది మళ్ళీ హీరోయిన్ ఒక స్టిక్కర్ పంపిస్తుంది అనమాట. అది చూసి తన తెగ హ్యాపీగా పడిపోతూ ఉంటాడు. మేమిద్దరం తోటలోనే కలిసిపోబోతున్నాం అన్నట్టు. ఇక్కడ మన వెన్షియాని జాజోని చూపిస్తున్నాను. వెన్షియా నుండి బాగా తాగేసి పడిపోయి ఉంటుంది. సో జాజో మోసుకుంటూ వస్తా అంటాడు అనమాట. అలాగే వెన్షియాని పడుకున్నావా, మై ప్రిన్సెస్ పడుకున్నావా అని చెప్పి కొంచెం టెస్ట్ చేస్తాడనమాట, మేల్కొని ఉందా లేదా అని. ఇలా అంటాడు, చిన్నప్పటి నుంచి నీ ధ్యాస తన మీదే ఉంది, అసలు మళ్ళనే లేదు, అసలు నేను నీకోసం ఎంతలా తప్పిస్తున్నాను, ప్రతి విషయంలో నేను నీకు తోడుగానే ఉన్నాను, అలాగే ఈ రోజు వరకు కూడా నేను నీ ఆనందం కోసమే ఉంటున్నాను, నీ ఆనందం కోసమే కేవలం నేను ఇక్కడికి వచ్చాను, నేను నిన్ను ప్రతిసారి ఇగ్నోర్ చేస్తున్నట్టు నటిస్తాను, కానీ నాకు నిన్ను ఇగ్నోర్ చేయడం అసలు నచ్చదు, నేను నిన్ను ఎప్పటి నుంచో ప్రేమిస్తున్నాను తెలుసా అన్నట్టు మాట్లాడుతుంటా. అంటే వెన్షన్ పడికిందని మాట్లాడుతుంది, కానీ వెన్షన్కి మెలకు వచ్చి అదంతా వింటుందన్నమాట. ఆ విషయం జాజాకి తెలియకుండా నిజంగానే తిను లూని ఇష్టపడుతుందా, లేకపోతే జస్ట్ తను తిన్న క్రష్ మాత్రమేనని మాట్లాడుకుంటుంటారు. వెన్షన్ మెలుకొనిన విషయం తనకి తెలియదు అనమాట. ఇక్కడ ఆఫీస్లో చూపిస్తున్నారు మార్నింగ్ ఈ గాసిప్ బాయ్ అంటాడు కదా, గుడ్డిస్ అని వచ్చాడనమాట. ఏంటి చెప్పు అంటే నీళ్ళు అయితే చెప్పంటే అరే నువ్వు చెప్పురా అన్నట్టు తను కొడుతుంది అనమాట. ఎందుకంటే అంటే మనం ఎపిసోడ్ స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా, ఒక టాయ్కి వెళ్తుందనమాట, తిను యూకేలో బ్రాండెడ్కి అనమాట. అక్కడ తిను అప్లై చేసి ఉంటుంది, దానికి తిను ఓకే చేసి ఉంటుంది అనమాట. అందులో తిను గెలిచి ఉంటుంది అనమాట. అంటే తిను చేసిన డ్రాయింగ్ అలాగే ఒక కిట్టీని తయారు చేసి ఉంటుంది, అది వాళ్ళకి నచ్చి తినని అప్రూవ్ చేసి ఉంటారు అనమాట. అందులో తిను సెలెక్ట్ అయి ఉంటుంది. ఇక్కడ మన హీరోయిన్ చూపిస్తున్నారు. హీరోయిన్ అవంతా రిజల్ట్స్ అని చూసి ఆ టియాన్ నువ్వు చాలా గ్రేట్ అని పొగుడుతూ ఉంటే, ఈ ఉన్నాడు చూడి అసిస్టెంట్, కానీ టియాన్ మీకు 3 నెలలు దూరంగా ఉండాల్సి వస్తుంది, అది కూడా ఆ లువోసితో తెలుసు అంటే ఇంకా అంతే హీరో భయపడిపోతాడు. ఈ లువోసి వెళ్తున్న విషయం మన హీరోకి తెలియదు అనమాట. నెక్స్ట్ ఎపిసోడ్లో ఉంది, అది నేను ముందే చెప్పేసాను. పర్లేదు నేను తనని అర్థం చేసుకుంటా, తను చేయాలనుకునే చేయని లవ్లో అన్నాక ఈ రిలేషన్లో లాంగ్ డిస్టెన్స్ అన్నా పర్లేదు, కొంచెం నమ్మకం ఉంటే చాలు, ఎలాంటి ప్రాబ్లం రాదని చెప్పి ఆ అసిస్టెంట్ని పంపించేస్తాడనమాట. తర్వాత హీరో టియాన్కి ఫోన్ చేసి ఈరోజు మనం పార్టీ చేసుకుందాం, డిన్నర్కి నైట్కి కలుద్దామని చెప్తాడు. ఇంతటితో ఎపిసోడ్ అయిపోయింది. నేను పోయిన ఎపిసోడ్లో కొంచెం బ్యాడ్ వర్డ్స్ యూస్ చేసినట్టున్నా, క్షమించండి, ఏమనుకోకండి, ఇంకెప్పుడు అలా చేయను. అలాగే ఈ ఎపిసోడ్లో కూడా కొంచెం అక్కడక్కడ గ్యాప్ ఇచ్చింటే ఏమనుకోకండి ప్లీజ్, కొంచెం అర్థం చేసుకోండి, ఏమనుకోకండి. అలాగే బాయ్, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, కొంచెం ఛానల్ గ్రోత్ అవ్వడాలి కదా మనకి. బాయ్.